సో హలో గైజ్, ఇట్స్ మీ లూసిఫర్ గేమింగ్ తెలుగు బ్యాక్ విత్ ద న్యూ వీడియో. సో మనం ఈరోజు అయితే లాస్ట్ టైం చెప్పినట్టే సర్వైవల్ వరల్డ్ సిరీస్ ఇది ఇంక స్టార్ట్ అయింది మన మైన్క్రాఫ్ట్ది. సో ఇంక మీకు అప్డేట్స్ అన్ని అనౌన్స్మెంట్ వీడియోలు చెప్పాం కాబట్టి ఇంక సోది లేదు, ఏమీ లేదు. సో ఇంకా లేట్ అవుతుంది మిత్రమా, లెట్స్ గెట్ ద ఇంట్రో రోలింగ్ మ్యాన్. ఓకే గైస్, వరల్డ్ అయితే ఇప్పుడే లోడ్ అయిపోయింది. ఓకే, అదిగోండి, అది మొన్న అప్డేట్కి వచ్చిన పిగ్ కదా. సారీ బ్రో, సారీ, సౌండ్ ఎఫెక్ట్స్కి అయితే ఆఫ్ చేసేసాను. ఓకే, ఫస్ట్ అయితే మీకు తెలిసినట్టే నాకు ఇదొద్దు, నాకు ఇలా ఓక్ ట్రీసే కావాలి. ఓకే, ఫస్ట్ అయితే మనం వుడ్ని కట్ చేయాలి, అది అందరికీ తెలిసిందే. ఇదైతే మన సోలో సిరీస్, అంటే మన ఫ్రెండ్స్ ఎవరు రారు, జస్ట్ నేనే. సో అప్డేట్స్ అండ్ బాగా మనకి ఖాళీ టైం అండ్ ఎక్కువగా టైం అండ్ స్పేస్ ఉన్నప్పుడు మనం ఎస్ఎంపి కూడా స్టార్ట్ చేద్దాము. అంటే ఇప్పుడైతే కరెంట్లీ టైం లేదు, దానికి ఎస్ఎంపి స్టార్ట్ చేయట్లేదు. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎస్ఎంపి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని కట్ చేయాలి. యాక్స్ ఉంటే ఫాస్ట్గా అయిపోయేది. స్టార్టింగ్ చెస్ అని ఉంటుంది కదా, అదన్నా పెట్టుకోవాల్సింది. నేనేంటంటే ఫస్ట్ ఒక 3 trees కట్ చేసి ఉంచుకుంటా. ఫ్రీ స్టిక్స్ వస్తాయి, పగలగొడతాను. స్టిక్స్ వస్తాయి. రాట్లా స్టిక్స్. ఓకే, ఓకే, 64 మోర్ దాన్ ఎనఫ్. ఓకే, ఒకటైతే చేద్దాం. ఒక స్టాక్ అయితే ఉంది మన దగ్గర. ఇది ఎందుకు మనకి? ఓకే, ఇప్పుడు అయితే మనం స్టిక్స్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే కొంచెం ఆర్మర్ తయారు చేద్దాం. చాలు. ఒక డోర్ కూడా తయారు చేసి పెట్టుకుందాం. 3 వచ్చాయి, సరిపోతాయిలేండి. అంటే ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం ఒక కేవ్లో కట్టుకుందాం నీట్గా. ఫాల్ డ్యామేజ్, అమ్మ దీనమ్మ, జస్ట్ మిస్. తీసుకుందాంలే, పనికి వస్తుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ కేవ్లా వస్తాం. ఫస్ట్ అయితే కేవ్ ఎత్తుకుదాం వెళ్ళి. బ్రో వాట్ ద హెల్, ఓ మై గాడ్, రివీనే ఉందిగా ఇక్కడ. వాటర్ ఉంది అక్కడ, దూకడానికి. పడతా. ఫాల్ డ్యామేజ్. అరే ఆడికి పోతే తిరిగి రావలేరా నాయన, వద్దులే. మళ్ళీ దారి మర్చిపోతే బిస్కెట్ అయిపోయింది సిరీస్. మనం కొంచెం బాగా ఒక కొన్ని ఎపిసోడ్ తర్వాత మళ్ళీ వద్దాం రివీన్కి, గుర్తుపెట్టుకోండి. ఈ రివీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, కమింగ్ సూన్లో ఖచ్చితంగా వద్దాం ఇక్కడికి. అంతలోపు ఇదిగోండి, ఇలాంటి బుద్ధి కేవ్లోకి పోవాలి. స్టార్టింగ్లోనే ఉంది కదా పోలు. దొరికిందంతా తీసుకో, నీట్గా వాడుకో, అదే మన రూల్స్. స్టోన్ని కూడా కలెక్ట్ చేయాలి. ఇప్పుడైతే ఒక 2 పికాక్స్లు అయితే రెడీ పెట్టుకుందాం. అంటే ఒక 3 పెట్టుకుందాం, ఎందుకంటే మనం ఏం చెప్పాం కేవ్లో కడదాం అన్నాగా.
అంటే అదంతా మైనింగ్ చేసుకుంటానే సరిపోయింది కేవ్. కొంచెం ఈ కాబుల్ స్టోన్ కూడా తీసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గబ్బిలలో ఒక్క నిమిషం, నేనైతే బ్రైట్నెస్ పెంచుకుంటాను. ఓకే, కోల్ అయితే కుప్పలు కుప్పలు ఉంది. మనకి ఎన్ని కావాలో అంత ఉంది కోల్. ఇక్కడ దొరికిందంతా వాడుకోవడం. అరే చాలా ఉంది ఆ కోలు, ఎంత దొరికితే అంత తీసుకోవటమే. ఈ మధ్య కోల్ బాగా కామన్ అయిపోయింది ఏదన్నా కానీ. పాతలో అయితే కోల్ కొంచెం ఈజీగా దొరికేది కాదు, ఎందుకంటే అప్పుడు చాలా యూస్ఫుల్ కోల్. టార్చర్స్ చేసుకోవాల్సి అన్నా లేకపోతే ఫర్నెస్కి ఫ్యూల్ అయినా కోలే. ఇప్పుడైతే చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఆ మూలన కోల్ని కూడా వదలను, నాకు మొత్తం కావాలి. ఇది కూడా కోలే కదా, కాదు కావాల్సిన ఏ కోలే కనబడి సావట్లా, టార్చ్ లేదు. ఇక్కడే మనకి 20 నుండి 20 వరకు వచ్చే కోలు. అమ్మ ఇంత కోలు తవ్వాలా, సచ్చుడుకుంటాను ఇంత తవ్వేసరికి. ఏం లేదు, కోల్ వ్యాపారం మనం స్టార్ట్ చేస్తున్నాం. లూసిఫర్ కోల్ అని, అంత కోల్ అంటే అంత కోల్ దొరుకుతుంది. మనం వరల్డ్కి రాగానే కోల్. అరే ఇంకెంత ఉందిరా నాయన కోలు. ఎంత కోలు ఉందో తెలుసా, ఇక్కడ చాలా ఉంది. దీనమ్మ ఏంద్రా ఎంత కోలు. అనవసరంగా ఇక్కడ స్టార్ట్ చేసాను. నాకేమో ఒకసారి స్టార్ట్ చేసి అంతా అయిపోగొట్టాను వరకు అవ్వకూడదని ఒక అలవాటు ఉంది, ఒక చెత్త అలవాటు నాకు. ఒకసారి నేను మొదలు పెడితే అది అయిపోవాలి, అక్కడ ఆ సబ్స్టెన్స్ ఉండకూడదు. ఉంటే అసలు అవ్వగొట్టేంత వరకు వదలకూడదు. ఇంకా ఉంది. ఇక్కడ 40 కోల్ దొరికింది. చూసారా, ఒక్క స్టోను, ఒక్క చిన్న కోల్ బ్లాక్ నుంచి ఇంత కోల్ ఉంది మనకి లోపల. ఓకే, ఇంకా ముందుకెళ్దాం, దొరుకుతాయేమో. కబ్బిలం పిల్ల వచ్చింది. మచ్చా నువ్వు దొబ్బే, ఏది ఇది ఎదురా చచ్చిపోయింది. సారీరా, మాకు కనపడి సావట్లా. అలా నీ పెకాక్స్ కూడా చచ్చిపోతుంది. ఏందిరా సావట్లా, ఎవరు చచ్చిపోయింది అట్లాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పికాక్స్ చేద్దాం, పార్ట్స్ చేద్దాం. స్టిక్స్ చేసి కాల్ చాలు. ఓకే, ఇదే డెడ్ ఎండ్ అనుకుంటా. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనం ఇక్కడే పెడదాం ఇల్లు, లేకపోతే బాగోదురా. ఏళ్ళ జస్ట్ నేను స్టోన్ కలెక్ట్ చేస్తున్నా, తర్వాత కావాలి స్టోన్. అంటే పికాక్స్కి స్టోన్ కావాలి. చాలే, ఓకే వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడైతే మన టాస్క్ ఒక మంచి దాని కేవ్ ఎతకాలి, అండ్ షీప్స్ని కూడా ఎతకాలి. మన గోల్ అలే ఇప్పుడు ఫస్ట్. అరేది అమ్మ సన్సెట్ అయిపోతుందిరా, చెండుగా షీప్లు ఎతకాలి ఇప్పుడు. కౌస్ ఫుడ్.
ఓకే అదిగోండి మనకు షీప్ కనబడింది. మచ్చా మచ్చా ఆగు మచ్చా మచ్చా ఏంది మచ్చా ఒకటే ఇచ్చావు. ఓకే గైస్ ఓకే, ఇంకా దొరికినప్పుడు నేను మళ్ళీ మీ ఒక్క నిమిషం ఇంకా ఎతుకుతా. ఓకే గైస్, ఇంకా దొరికితే మీకు అప్డేట్ చేస్తాను. ఓకే గైస్, అమ్మ ఎతికితే ఫైనల్లీ కోల్ దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బెడ్ ఫస్ట్ ఇక్కడైతే మనం ఫస్ట్ ఒకటి ఎతుకుదాం. జాంబీస్ వస్తాయేమో అదే నాకు ఒకటి భయం. ఇక్కడ హార్డ్లో ఉంది. ఈ స్పాట్ బాగుంది కదా, చూడండి కొండలాగా బాగా వస్తుందంట. అంటే చిన్నది కదా, చూద్దాం. మొత్తం కొండ మొత్తం చూసి దాని తర్వాత డిసైడ్ అవుదాం. సరిపోయేదిలే. ఓకే గైస్, ఇదే మన టెంపరీ ఇల్లు. ఇదిగోండి చూసుకోండి, బాగుంటుంది కదా, చూసారా. ఓకే, మన టాస్క్ ఏంటంటే ఇప్పుడు బెడ్ తయారు చేయాలి. అదిగో. ఓకే, ఫస్ట్ బొబ్బుంట. ఓకే గైస్, లేచాం ఇప్పుడే. నైట్ స్లీప్ అస్సలు బాగాలేదు. డై కూడా ఎతకాలబ్బా. బెడ్ ఎదురా పెట్టాలి. ఓకే, పొద్దున మన పని ఏంటంటే ఇక్కడ మొత్తం ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేయాలి మన బేస్ లాగా. అబ్బా షవల్ చేయలేదురా, షవల్తో పనే ఉందిలే. ఫస్ట్ లోపల కొంచెం ఓపెన్ అయితే దాని తర్వాత కొంచెం షవల్తో. ఇది ఒక్క కాబుల్ స్టోన్ రాలా చేస్తాంలే అక్క చాటు. అర్థం కాదు. ఓకే, మన పని ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మొత్తం కొంచెం ఓపెనింగ్ చేయాలి. సరిపోయేదిలే. ఓకే, పైన కూడా కొంచెం స్పేషియస్ పైకి. షవల్ పికాక్స్తో డట్టుని తీసామని ఏమంటారు. ఓకే, ఇదైతే ఎంట్రన్స్. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఎంట్రన్స్ అవుతాం. ఎంట్రన్స్ కాగానే ఇక్కడ పక్కన మన బెడ్రూమ్ ఉంటుంది. కొంచెం పక్కకి ఆర్మర్ స్టాండ్ కూడా చేద్దాం. ఆర్మర్ స్టాండ్ చెస్ట్. పికాక్ చచ్చిపోయేది ఖచ్చితంగా. ఇదే మన టైనీ స్పేస్. ఇక్కడ మన బెడ్, ఫర్నెస్ అన్నీ ఉంటాయి. చచ్చిపోయేది ఇది ఖచ్చితంగా. పికాక్స్ చచ్చిపోయే కాలంలో ఉంది. చచ్చిపోయింది.
ఓకే, ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ ఎదురా. ఓకే, ఓకే. ఇదైతే ఇంకా మన బెడ్రూమ్ స్పేస్ పక్కన పడేద్దాం. ఇప్పుడు ఇక్కడ మన మైనింగ్ ఏరియా. ఇంప్రూవ్ చేద్దాం, దీనికే మైనింగ్ కూడా వెళ్దాం. ఈ పికాక్స్ ఎంతవరకు బతికిద్దో అక్కడ వరకు మనం మైనింగ్ చేద్దాం. ఓకే, ఇంకా మైనింగ్ చేద్దానే ఉన్నాం. మీకు బోర్ కొట్టచ్చు, ఎందుకంటే మైనింగ్ కదా. అదే ఇంత చీకట్లో నేను ఏం పెట్టట్లేదు కూడా, లైట్ అలాంటివి. టార్చ్ వేస్ట్ అవుతుంది. మీకు బోర్ కొడితే ఐఎమ్ సారీ. నా వీడియోస్ అంతే, నేను ఎక్కువగా మాట్లాడను. ఓకే, ఇక్కడ అమ్మ కింద పడిపోయారా. ఏంటిది, బయటికి వెళ్ళడానికి ఒక వే ఉందిరా. అరే షిట్. ఈ దారిని గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఇక్కడి వరకు అయితే మనం మైనింగ్ చోట టార్చ్ పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ ఒక ప్లాన్ చేస్తున్నా. వుడ్ ఉందిగా మన దగ్గర. ఇక్కడ 2 టార్చ్లు.
ఇక్కడ ఎంట్రన్స్ మొత్తం వుడ్. ఓకే, మన ఇన్వెంటరీలో దాచిపెట్టుకున్న ఈ డోర్స్ అయితే ఫస్ట్ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఇదే మన బేసు, టెంపరీ బేసే. ఇంకా వర్క్ ఉంది, చేద్దాం. సైన్లు చేద్దాం. గుడ్డు తక్కువైందిరా. అదే ఏంటబ్బా సైన్లు రావట్లేదు అనుకుంటున్నా. ఇప్పుడు రాత్రి కూడా పోయి మైనింగ్ వుడ్ కటింగ్. అరే చెట్లు ఈ ఒక్కరోజు సావంట్రా నా కోసం. ఇప్పుడైతే మనకి 3 సైన్లు కావాలి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? చల్, నాకు నచ్చవు హార్స్లు, వెళ్ళిపో. ఇల్లుల మీద ఎక్కుతున్నారేంద్రా? నో రెస్పెక్ట్. क्या कर रहे हैं भाई? तुम क्या कर रहे हैं? రెస్పెక్ట్. హిందీ రాదు, దుబాయ్. ఒక 3 వచ్చాయి, పర్ఫెక్ట్. 2 చెస్ట్లు చాలు, సరిపోద్ది ఒకటి. ఇలా పెట్టి అది హౌస్ ఆఫ్ లూసిఫర్ గేమింగ్ తెలుగు అయిపోయింది. లోపల కూడా మొత్తం వుడ్ చేద్దామా? ఓకే, సైన్స్ కూడా పెట్టేసాం.
సో ఇప్పుడైతే మన ఇన్వెంటరీలో ఉన్న ఈ బెడ్ని ఇలా ఇక్కడ పెట్టి ఇక్కడ పక్కన క్రాఫ్టింగ్ టేబుల్, వచ్చే చెస్ట్, ఆ పక్కన మాత్రం నేను దాన్ని ఏమంటారు అదే ఆర్మర్ స్టాండ్ ప్లాన్ చేస్తున్నా. ఓకే, మన దగ్గర ఇప్పుడైతే ప్రజెంట్ ఇవే, ఎక్కువగా ఏం లేవు. ఒక వుడ్ పీసు, కుప్పల స్టోను, కుప్పల స్టోను, ఒక 3 టార్చ్లు. ఇవి మన ఆయుధాలు ప్రజెంట్. ఏదో మట్టి బుద్ద. ఎస్ ఐమ్ రిచ్. ఇదే మన ఇప్పటి వరకు మన ఫస్ట్ వీడియో అంతే. ఓకే, దీన్ని కూడా అప్గ్రేడ్ చేద్దాం. అండ్ ఇది మన బేస్. సో గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను. అంటే స్కూల్లో ఉన్న నేను వర్క్స్ ఉన్న దాన్ని కూడా పక్కన పెట్టి నేను మీకోసం వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ గైస్ కొంచెం సపోర్ట్ చేయరా. సో ఈ సిరీస్తో పాటు ఆ బులీ సిరీస్ని కూడా మీరు కంటిన్యూ చేయాలో లేదో అని తెలియాలంటే మీరు ప్లీజ్ ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బులీ ఇది కంటిన్యూ చేయొద్దా అని. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇది మన సర్వైవల్ సిరీస్ పార్ట్ 1. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆ మైనింగ్ ఏరియాని అండ్ మన బేస్ని ఇంప్రూవ్ చేద్దాం. ఇదైతే మన హౌస్ ఇప్పటివరకు. So it's me Lucifer signing off. Bye bye.